దునియాలో చాలా పెద్ద పండుగలు ఉన్నాయి. అండ్ల హిందువులకు ఉన్నట్టే క్రైస్తవులకు కూడా పెద్ద పండుగలు ఉంటాయి. అండ్ల అన్నిటికంటే పెద్ద పండుగ క్రిస్మస్. దేశాలలో క్రిస్మస్ వేడుకలు మస్తు సంబరంగా చేసుకుంటారు. వెనుకట 2000 ఏళ్ల కిందట పుట్టిన యేసుప్రభు పుట్టిన రోజని పండుగ చేసుకుంటారు క్రైస్తవులు. ప్రతేడు లెక్కనే ఈ ఏడు కూడా మస్తు అయ్యింది పండుగ. ఇక పండుగ ఏడేడ ఎట్లెట్లయిందో ఒక్కసారి అరుసుకొద్దాం పారి. క్రిస్మస్ వేడుకలు మస్తు సంబరంగా అవుతున్నాయి. కొత్త బట్టలు కట్టుకొని చర్చిల బాట పట్టిలు పొద్దుగాలనే ఎటు చూసినా కలర్ లైట్లతోని సింగారించారు చర్చిలన్నీ. ఓం వత్తులు ముట్టించారు, కేకులు కటింగ్ చేసిర్రు, ప్రత్యేక ప్రార్థనలు చేసిర్రు. అటెంక ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు క్రైస్తవ సోదరులు. మెదకు పెద్ద చర్చికి అయితే ఎక్కడెక్కడికేంచో వచ్చిర్రు. చిన్నోళ్ళు పెద్దోళ్ళని తేడాలేం లేకుండా పాటలు ప్రార్థనలతోని యేసయ్యని కొలుసుకున్నారు. ఏగిలి వారంగా 4 గంటల కాంచే రంగురంగుల ఎలుగుల్లా మస్తు సంబరంగా చేసుకున్నారు పండుగని. మంత్రులు ఎమ్మెల్యేలు పోయి ప్రేయర్లు చేసిర్రు చర్చిలల్లా. కేకులు కోసి క్రైస్తవులకు శుభాకాంక్షలు చెప్పారు. ఇక ఒక్క మనకాన్నే కాదు, అటు ఏపీలో కూడా మస్తు సంబరంగా అయినాయి క్రిస్మస్ సంబరాలు. అక్కడి సీఎం జగనాలు సారే స్వయంగా కడప జిల్లా పులివెందులో ఉన్న సిఎస్ఐ చర్చికి ఇంటోళ్లతోని కలిసిపోయి ప్రేయర్ చేసిండు. ప్రతి సోదరుడికి, స్నేహితుడికి, ప్రతి అవకృతాతకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రిస్మస్ శుభదినం 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రిస్మస్ శుభదినమున అందరికీ కూడా మెరీ క్రిస్మస్. ఇగో ఇట్టా కేకులు కటింగ్ చేసిండు, వచ్చిన వాళ్లకు వంచిండు. క్రిస్టమస్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిండు సీఎం సారు. క్రిస్మస్ వేడుకలు మస్తు సంబరంగా అయినాయి అనుకో రాదు. ఈ ఏడు యేసు ప్రభు పుట్టిన రోజు నాడు చేసుకునేది క్రిస్మస్ పండగని యేసయ్య పుట్టినట్టు సెట్టింగులు, క్రిస్మస్ తాతలు గిఫ్టులు పంచుడు, కాకలు పాటలు పాడు, పోరలు డాన్సులు వేసుడు. సంబరాలే సంబరాలు పోండ్రి. ఏదున్నా దునియా అంతటా మస్తు సంబరంగా అయినాయి క్రిస్మస్ సంబరాలు. ఇక మా పటాస్ వార్తల తరపున కూడా అందరికి క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు. నిన్న మొన్నటి దాకా రాష్ట్రంలో షై పార్టీని ఎలుగుల చేసేటందుకు లీడర్లంతా కాళ్లకు గిరికలు కట్టుకున్నట్టే తిరిగిర్రు, అనుకున్నట్టే ఎలుగుల చేసిర్రు. ఇక ఇప్పుడు ఓట్లు ఓడిసి సర్కార్ను ఏర్పాటు చేసినాక 20 దినాల కాడ నుంచి ఇంకా హడావిడి తగ్గనే లేదు. ఇప్పుడు షై పార్టీ సర్కార్ మంత్రులంతా మళ్ళోసారి ఓట్ల ప్రచారానికి బయలుదేరిర్రు. ఇప్పుడేం ఓట్లున్నాయి అని అంటారా? సుపెడత పార్రి. ఆగో నెత్తికి లైట్ బుగ్గలున్న పసుపు పచ్చడి టోపీ పెట్టుకుని అత్తం సింగరేణి కార్మికులు లెక్కనే తయారయ్యొచ్చిండు మంత్రి శ్రీధర్ బాబు సారు. ఇటు తెల్ల టోపీ పెట్టుకుని మంత్రి పొంగులేటి సీనన్న వచ్చిండు. ఇట సింగరేణి ఓట్ల ముంగట షై పార్టీ మంత్రులు చెరో రోజు జోరుగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు ఇటు ఎమ్మెల్యేలు కూడా పొట్టు తిరుగుకుంటా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో ఓట్లప్పుడు ఎట్ట కాళ్లకు గిరికలు కట్టుకున్నట్టే తిరిగిలో ఇప్పుడు సింగరేణి ఓట్లలో కూడా అలా సంఘపోలను గెలిపించేందుకు ఎవ్వరి కాళ్ళు జోరుగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో గెలిచిన సంబరంలో షై పార్టీ వాళ్ళు చిన్న హుషారు చూపెడతలేరు అనుకో రాదు. INTUC సంఘపోలను గెలిపియాలని మస్తు తిప్పల పడుతున్నారు. ఇక ఇదిట్టుంటే అటు మొన్నటిదానక పెద్ద ఓట్లల్లో షై పార్టీలతోని షై కలిపి ఓట్లల్లో గెలిచిన ఎర్రన్న పూనంనేని సాంబశివన్న కూడా సింగరేణి ఓట్ల కాడికి వచ్చేటాళ్లకు షై పార్టీలకు షై ఇచ్చిండు. AITUC తరపుకెంచి ప్రచారం చేసిండు. ఇట్టా ప్రచారానికి పోయిన కడ జరంతా గడబిడ కూడా అయిందనుకో రాదు. ఆటోళ్ళు ఇటు ఇటోళ్ళు అటు ఒకరినొకరు ఒక తీరుగా నూక్కున్నారు. ఈగిటు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సారు సుత మస్తు హుషారుగా చేసిండు ప్రచారం. ఇంతకు మునిపే సారు సింగరేణి కార్మికుల లెక్కన ఏషం కట్టుకుని అసెంబ్లీకి పోయినోడు ఆయే కంత మాత్రం చేయడానిగా. ఇక ఇదిట్టుంటే బుధారన్నాడే ఓట్ల ఉడుతోని సోమవారం నాడు అంబటేళ్లతోనే ఓట్ల ప్రచారానికి ముగింపు పలికిరు లీడర్లు. ఆఖరినాడని మంత్రులు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగిర్రు అన్నట్టు. ఇక ఈ 2 సంఘాలే కాదు, అటు TBGKS కూడా పోటీలనే ఉన్నదట. మరి చూడాలే పోయిన 2 మాటల గెలిచి 3వసారి గెలిచేందుకు ఉపాయాలేస్తున్న కారు పార్టీ వాళ్ళ గెలుస్తారో, లేకుంటే గెలిచి ఊపు మీద ఉన్న షై పార్టీ వాళ్ళ పొత్తుల సంఘపోలు గెలుస్తారో, రెండింటిని కాదని ఎర్రన్నల సంఘపోలు గెలుస్తారో అనేటిది గాని మొత్తానికి మాత్రం సింగరేణి కానుల్లో 3 ముక్కలాట జోరుగా నడుస్తున్నది పోండ్రి. శ్రీశైలం మల్లన్నను శ్రీకాళహస్తీశ్వరిని దర్శనం చేసుకుందామని ఎప్పటి సందో అనుకుంటున్నా. కానీ దేవుని దయ నా మీద ఉంటనే లేదు. టైం దొరకక నేను కూడా పోతలేను. ఇక ఇప్పుడు వరుసగా సెలవులు వచ్చినాయి కదా అని అట్లా దేవుళ్ళ దర్శనాన్ని చేసుకొని వద్దామని అనుకున్నాం. నేను మా దోస్తులందరం అందరికందరం నిన్న బయలుదేరేది ఉండే, కానీ ఈ చలికి భయపడే ఆగినాం. అయితే మేము ఆగిందే నయమైంది. ఎందుకంటే ఇగో
కార్తీక మడిచిన ఆ శివయ్య వైభోగం ఇంకా కూడా సాగుతూనే ఉన్నది. సెలవులు వచ్చడే ఆలస్యం ముల్లె మూటె సర్దుకొని పిల్ల జల్లాలను ఎంబడేసుకొని శ్రీశైలానికి శ్రీకాళహస్తికి దండు కదిలినట్టే కదిలిపోతుర్రు భక్తులు. ఇప్పుడు వరుసగా 3 దినాలు సెలవులు దొరికేటాళ్లకు అట్లనే పయనమయ్యారు పబ్లిక్. అట్లా శ్రీశైలము శ్రీకాళహస్తి గుళ్ళు కాలు పెట్ట సందు లేకుండా కిటకిటలాడుతున్నాయి. ఎటు చూసినా శీమల వరుసల లెక్కనే కదులుతుర్రు భక్తులు. ఆ శ్రీశైలం మల్లన్న స్వామి దీవెనార్తుల కోసమని వేల ఖానంగా తరలిొచ్చిర్రు. స్వామి దర్శన భాగ్యం కోసం క్యూ లైన్లా కండ్లు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తుర్రు. ఏం తక్కువ 5 గంటలు పడుతున్నదట మల్లన్న స్వామి భ్రమరాంబ అమ్మవారు దర్శనానికి. రద్దీ తగ్గుతుందని అంటుర్రు గాని ఇంకా సెలవులు ఉన్నాయి కాబట్టే తగ్గేది తగ్గంది చెప్పలేము. ఎందుకంటే మన తెలుగోళ్లే కాదు, అటు తమిళనాడు ఇటు కర్ణాటక మహారాష్ట్రాలకెళ్ళి గట్టిగా వస్తుర్రట భక్తులు. అందుకే చూడుర్రి శ్రీశైలం రోడ్లన్నీ ఎంత చిక్కుటంగా ఉన్నాయో బండ్లతోటి. ఔటర్ రింగ్ రోడ్డు మీదనైతే మొత్తం బండ్లే బండ్లు, బాటంతా భక్తుల బండ్లతోటే నిండిపోయింది. అయితే ఎంత రష్ ఉన్నా క్యూ లైన్లలో ఎసొంటి తిప్పలు లేకుండానే ముంగటికి సాగుతుర్రు భక్తులు. ఇక అటు శ్రీశైలంలో అట్లుంటే ఇటు శ్రీకాళహస్తి శిగ ఊగుతుర్రు భక్తులు. కొద్ది మంది రాలేదు. అయితే ఇక్కడ శ్రీశైలంలో ఉన్నట్టు అంత సాఫీగా లేదు శ్రీకాళహస్తిలా. పిల్ల జల్లాలను ఎంబడేసుకొని వచ్చిన వాళ్ళంతా గంటల కమానంగా లైన్లలో నిల్చొని మస్తు తిప్పలు పడుతుర్రు. ఎందుకంటే గుడి పెద్దలు VIP పెద్దల సేవలు తరించిపోతుర్రట. ఇక భక్తులు బగ్గ వస్తే లైన్లలో ఎట్లుంటదో తెలుసు కదా, దొబ్బుకునుడు తోసుకునుడు లైన్లలో ఇరుక్కొని పోవుడు అబ్బో చిన్నగా లేవు. దేవుని దర్శనానికి పోయినా ఓ నీతి నియమం అన్న ముచ్చటే లేదు కొందరికి. అట్లా చేసిన వాళ్ళతోటి తగులాటలు గట్టిగా నడుస్తున్నాయి. అధికారులు క్యూ లైన్లను పట్టించుకోకపోవట్లనే ఇట్లా జగడాలు నడుస్తున్నాయి. పోలగాళ్లు ముసలోళ్ళు పరిశాన్ అవుతుర్రు. ఉండి ఉండి ఒకటేసారి ఇడిచిపెడతారట క్యూ లైన్ల ఉన్నోళ్లను. అంటే గుడి పెద్దలు VIPల సేవలు ఏ తీరుగా తరిస్తుర్రో అర్థం చేసుకోర్రిగా. శ్రీశైలం మల్లన్న స్వామి దర్శనానికి పట్టినంత టైం పట్టకున్నా గింత తిప్పలైతున్నదంటే అధికారుల తిప్పల ఉన్నట్ట లేనట్ట వాళ్ళకే తెలవాలిగా. ఏమైనా శితం చెప్పుల మీద భక్తి శివుని మీద అన్నట్టే చేస్తుర్రు గుడి పెద్దలు. వాళ్ళ నజరంతా పెద్ద పెద్దోళ్ల మీదనే. సామాన్య భక్తులను పట్టించుకునుడన్న ముచ్చటే లేదు. మరి ఏం చేసుడు, భక్తుల బాగోగులను ఇక శివయ్య చూసుకోవాలి. ఎటు చూసినా పాల్సార్ కనబడతలేడు కదా. ఏదున్నా పాల్సార్ అంటే పాల్సారే పొర్రి. సార్ ముచ్చట్లే ముచ్చట్లు, భలే గమ్మత్తుగా ఉంటాయి పాల్సార్ ముచ్చట్లు. అట్లే ఏమన్నా రాజకీయ పార్టీల జోలి చెప్తాడేమో అని చూస్తుంటే ఏడా కానొస్తలేడు కదా పాల్సారు. ఏడుండో ఏం చేస్తుండో ఒక్కసారి దేవులాడొద్దాం పారే. పుట్టింటోడు వదిలేశాడు, కట్టుకున్నాడు తరిమేశాడు. అక్కడ బీజేపీలో ఓట్లు రాలేదని మాకు నువ్వు వద్దు అని చీ అని తెలంగాణలో బీజేపీ వాళ్ళు తరిమేశారు. అదే కిషన్ రెడ్డి మాకు పొత్తులు వద్దు మళ్ళా అని. ఎందుకు 100, 200, 1000, 2000 ఓట్లు నోట కంటే తక్కువ. ఇక్కడ చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఏం చెప్పాడు? నెగోషియేషన్ లేదు, బేరాలు లేవు, మా నాన్నే ముఖ్యమంత్రి అభ్యర్థి. ఆగో మేమేమో అక్కడక్కడ దేవులాడుతుంటే నువ్వు వచ్చి ఇక్కడ తేలినవా? అయితే అయ్యింది అన్నో కన్న అయితే దొరికినావు సాల్తీ గాని ఏమో గట్టిగా గరం అవుతున్నావు. ఎవరి మీదనే పాలన్నా? పవన్ ఆలకించు, ఆలోచించు. ఆయన ఎవరో చంద్రబాబు పంపిస్తాడట గుండాలు పంపించి కొట్టించడానికి. ఆయన పేరేదో తెలుగునాడు ఏదో కుర్రాడట, 26 సంవత్సరాలు. ఒరేయ్ నేను అనుకుంటే నువ్వు గుండె ఐసేస్తారా? రాజశేఖర రెడ్డికి దిక్కులేదు, వాళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. దైవశక్తి తెలుసా నీకు? నీ పేరు పెట్టి రాత్రి చెప్పించానంటే నువ్వు మసైపోతావు. అది అనుకుంటూనే ఉన్నా, చక్కగా పోయి పవనాలు సారిగా సూటి పెడతామని అనుకుంటూనే ఉన్నా. అంటే ఏందన్నట్టు ఇప్పుడు ఇటు పువ్వు పార్టీ వాళ్ళు వదిలేసిలు అంటావు, అటు సైకిల్ పార్టీ వాళ్ళు తరిమేసిలు అంటావు. అంతేనా? సరే కదా అట్టుంచు గాని గట్టిగా శపిస్తా అంటున్నావు. ఇంతకు ముందు వాళ్ళన్నా శపించినవా ఎటనే పాలన్నా? రాజశేఖర రెడ్డి ముక్కలు అవుతావు, నీ ముక్కలు దొరకవు అన్నాను. ముక్కలు అయిపోలేదా? మీరు చరిత్ర తెలుసుకోండి. కేసీఆర్ నువ్వు చిత్తుగా ఓడిపోతావన్నావు, ఓడిపోలేదా? చిరంజీవి నువ్వు ప్యాకేజ్ స్టార్ గా వద్దు, నువ్వు చిత్తుగా ఓడిపోతావు. పాలకొల్లో కూడా అన్నాను, వెళ్ళాను, ఓడిపోలేదా? 100లో 100 నెరవేరలేదా? శర్మిల ఒక క్యాండిడేట్ ను కూడా పెట్టలేదని 100 సార్లు అన్నాను. ఈ సంవత్సరంలో ఒక క్యాండిడేట్ ని నన్ను నిలబెట్టిందా?
మంచిగానే ఉన్నది కదా నీ ముచ్చట. అంకల్లా మమ్మల్ని ఏమన్నా చేపించవే పాలన్ను. అయినా మాకెందుకు తీగి ముచ్చట్లన్నీ గాని మీ ప్రజాశాంతి పార్టీ సంగతి ఏంది చెప్పకపోతే కదా. సునామీ వస్తుంది, మార్పు వస్తుంది. కాంగ్రెస్ 1% ఉన్న కాంగ్రెస్ తెలంగాణలో 40%కు వచ్చి 65 సీట్లు గెలిచింది. ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ ఎవరు ఏదన్నా నిజమైన కార్యకర్తలు పని చేస్తే, ఒకే ఒకటి క్యాండిడేట్లు పని చేస్తే ఈ రోజు మినిమం 100 సీట్లు గెలుస్తామని ఇంకెవరో కాదు, ప్రజారాజ్యం స్థాపించిన స్థాపకుడే నిన్న కాక మొన్న రాత్రి 9 గంటలకు మన హైదరాబాద్ ఆఫీసులో నన్ను కలిశారు. వా నీ ముచ్చటకనా భార్యతో చెప్పేటోడు చెవిటోడైనా ఇనేటోడైనా ఈగ్రమంతుడు కావాలన్నట్టే ఉన్నది కదా నీ ముచ్చట. అంటే ఏంది అన్నకెత్తులు తమ్మునికి ఒత్తులు అన్నట్ట ఎట్టా? సరే అదట్టుంచు గాని ఇప్పటిదాకా మీ పార్టీ గుర్తే లేదా? ఇంకా మార్పు ఎక్కడ వస్తుందే పాలన్న? ఇగో ఇట్టా ఇన్నది కదా పాల్సారు ముచ్చట్లు ఎట్లున్నాయో. క్రిస్మస్ పండుగ నాడు విశాఖపట్నంలో అటు సైకిల్ పార్టీ వాళ్ళ మీదకి ఇటు పవనాల సార్ మీదకి చెంగో బిల్లు అన్నట్టే ఎగిరిండు పాల్సారు. అంతేకాదు అప్పట్లో తెలంగాణలో షెయి పార్టీ ఎలుగులైనాక కొత్త సీఎం రేవంత్ రెడ్డి సార్ను కలిసి పూల గుర్తించిన ముచ్చట కూడా బయట పెట్టిండు. ఇట్టా పవనాలు సార్కు పాల్ సార్కు ఏడబెడిచిందో ఏమో గాని సందు దొరికినప్పుడల్లా తొడపాశం పెట్టినట్టే చేస్తున్నాడు బోండ్రి పాల్ సారు. ఎన్నెన్నో కళలకు నెలవు మన భారతదేశం. నెరియ ఆటపాటలకు కొదువే లేదు మన కాడ. డప్పు సప్పుళ్ల నడుమ ఎగిరేటి తీన్మార్ డాన్సులైనా, గిరిజనులు ఆడేటి గుసాడే నృత్యమైన, తాళానికి తగ్గట్టు చేసేటి నాట్యమైన మనోళ్ళ డాన్స్లా ఓ రిధం ఉంటది. చూస్తున్న కొద్దీ చూడబుద్ధి అవుతుంటది. ఇగో అసొంటి కొన్ని తీరొక్క తీర్ల డాన్స్ ముచ్చట్లు పట్టుకొని వచ్చిన చూడుర్రి. అటు తమిళనాడుల గిరిజనుల ఆటపాటలు, ఇటు గుజరాత్ ల ఆ శ్రీకృష్ణ పరమాత్ముని భక్తుల భక్తి నృత్యాలు, ఇంకో పక్క మన హైదరాబాద్ పట్నంలో కూచిపూడి కళకళలు. అబ్బో ఎంత గొప్పగా సాగినాయో డాన్సులు. గచ్చిబౌలి స్టేడియంలో ఒకటే దమ్ము 3783 మంది కళాకారులు కూచిపూడి ప్రదర్శన ఇస్తుంటే కళ్ళు తింపలేకపోయారు చూసినోళ్ళు. అగో చూడుర్రి, మైదానం లోపట చుట్టూత షిటితల్లులంతా మన కూచిపూడి డాన్సులు ఎంత ముద్దుగా ప్రదర్శిస్తున్నారో. చిన్న వయసులోనే ఎంత పద్ధతి, ఎంత మర్యాద, కూచిపూడి మీద ఎంత పట్టు సాధించిర్రో కదా. కూచిపూడి కళా వైభవం పేరిట భారత్ ఆర్ట్స్ అనే అకాడమీలు నడిపిర్రు ఈ కార్యాన్ని. చాలా పెద్ద కూచిపూడి డాన్స్ కార్యం అట గిది. 7 నిమిషాలు షేప్ సాగింది. అందుకే గిన్నిస్ బుక్ వాళ్ళు కూడా ఇది వరల్డ్ రికార్డ్ అని వాళ్ళ బుక్లకు ఎక్కించుకుర్రు. మంత్రులు సీతక్క, జూపల్లి గిదంతా స్వయంగా చూసి పరవశించిపోయిర్రు అనుకో రాదుర్రిగా. నాట్యం చేసిన ఆడపిల్లలందరినీ మస్తు మెచ్చుకుర్రు. ఇక ఇంకో దిక్కు అటు గుజరాత్ రాష్ట్రం ద్వారకాల కృష్ణ పరమాత్ముని మహారాజు నృత్యం మా గొప్పగా సాగింది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏందది, అందరికందరూ ఒక తీరుగా ఎర్రబట్టలు వేసుకొని ఎంత గొప్పగా ఆడిపాడుతుర్రో చూడుర్రి. ఏం తక్కువ 37,000 మంది అక్కచెల్లెలు గీ తీరుగా ఆడి పాడితే చూడనీకే 2 కళ్ళు సరిపోతాయా? అందున గీ తీరుగా ఆడి పాడితే అస్సలు సరిపోవు. కళను అంత గొప్పగా ప్రదర్శన చేసిర్రు. గుజరాత్ కు చెందిన అహీర్ అనేటి వర్గానికి చెందిన సాంప్రదాయం అట గిది. శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే పానం అట ఇళ్లకు. అందుకే ఆళ్ల కాళ్ళను గోపికల లెక్కన భావించుకొని శ్రీకృష్ణ కృష్ణుడు అల నడుమనే ఉండి నాట్యం చేస్తున్నట్టు ఊహించుకొని ఇగో గిట్ల పబ్బతి పట్టిర్రు. నడుమిట్ల శ్రీకృష్ణ విగ్రహాన్ని కొలువు తీర్చి చుట్టూత నిలబడి నృత్యం చేసుకుంటే ఘనంగా ఆ పరమాత్ముని సేవలు తరించిర్రు. ఇక గీ ఆడబిడ్డల ఆటపాట చూడుర్రి. భలే గమ్మత్తున్నది కదా.
తమిళనాడు రాష్ట్రం నీలగిరిలో ఉండేటి తోడా అనేటి గిరిజనులట వీళ్ళంతా. ఏటా డిసెంబర్కు వస్తాకరకు వచ్చిందంటే చాలు వీళ్లకు కొత్త సంవత్సరం వచ్చినట్టేనట. అందుకే కొత్త ఏడాదిని ఎప్పటి లెక్కనే గిట్ల ఆట పాటల నడుమ స్వాగతిచ్చారు. అంతేకాదు బరువులు లేవట్టుడు అసొంటి ఆటల పోటీలు కూడా గట్టిగా నడిచినాయి. చిన్న పొలగాళ్ళు కూడా సై అంటే సై అన్నట్టే బరువులు ఎత్తిర్రు. భలే నడిచింది. మొత్తానికి అటు కూచిపూడి ఇటు భక్తి నృత్యాలు ఇంకో పక్క గిరిజనుల ఆట పాటలు. దునియాలో ఒక్క మన దేశంలో మాత్రమే కనబడే గొప్పతనం ఇదంతా మనకు మాత్రమే సొంతమైన సంబురం. పొద్దుటిల 10 అయినా పక్క మీదంగా లేవాలంటే అస్సలు లేవబుద్ధి అయితే లేదు. పక్క మీద నుంచి లేచుడు అటుంచురు కానీ కనీసం కప్పుకున్న శ్రద్ధ తీయాలంటేనే పానం ధరిస్తలేదు. అబ్బబ్బబ్బబ్బా నెరిగి వారం పద్ధతుల సంధి ఐస్ గడ్డల మీద వండుకున్నట్టే ఉంటుంది సలిజయంగా. అబ్బా వార్తలు చెప్తుంటేనే వణుకుడు పుడుతుంది. నాతోనైతే లేదు గీ వార్తలు చెప్పుడు కానీ మా వాళ్ళు చెప్తారు ఈ నుర్రి గీ సలి ముచ్చట్లు. ఏం సలమ్మా గీ సలిలా మంట పెట్ట సూదులు కూర్చున్నట్టే కూర్చుతుంది. ఈ సలి చేయబట్టి బగబగ మండేటిగా సూర్యునికే సలి పెట్టేటట్టున్నది. గా అడవుల దిక్కుపోతే మంచు దుప్పట్లు కప్పుకున్నట్టే ఆపడుతున్నది. ఆదిలాబాద్ కెళ్ళ పోతే ఇంత గట్టిగానే వణికిస్తున్నది సలి. అడవుల పొంటి అయితే గుట్టల మీద దూది పింజలు పరుచుకున్నట్టే ఉన్నది అనుకో రాదూరి. అటు పల్లెల పొంటి అయితే పచ్చి పచ్చికలు అందుకొని జరిచినట్టే పెడుతున్నది. పొద్దుగాల లేచి సద్దులు పెట్టుకొని కూలినాలి పనులకు పోయేటోళ్ళు, కూరగాయల బేరాలు చేసుకునేటోళ్ళు, రోడ్డు పక్క పొంటి దుకాణాలు పెట్టుకొని బేరాలు చేసుకునేటోళ్ళ తిప్పల ఇక చిన్నగా లేదు. ఇటు పట్టణాలలో కూడా గట్టినే ఇగలేని తిప్పల పెడుతున్నది పబ్లిక్ ని. హైదరాబాద్ లోనైతే చెప్పతరం అయితే లేదు కా సలికోస. పొద్దుగాల 10 అయినా ఎచ్చగైతే లేదు పెయ్యి. అంతేకాదు అటు పొద్దుగూక ముంగటి నుంచే ఆంబటేళ్ల సందే చింతపర్యలు అందుకొని జరిచినట్టే చేస్తున్నది సలి. ములుగు జిల్లాకెళ్ళ పోతే ముక్కులకు జ్వరపడుతున్నది చల్లగాలి. చెట్ల సందులంగా ఎవరో మంట పెట్టినట్టే వస్తున్నది అనుకో రాదూరి పొగ మంచు. అట్టగా పొగ మంచులు వచ్చేటి బండ్లు తీరా దగ్గరికి వచ్చిందాక కానొస్తలేవు. అట్ట రోడ్డు కనపడకపోయేటాళ్ళకే వికారాబాద్ జిల్లాలో ఓ కారు ఏకంగా షర్లకు పోయింది. ఏడ చూసినా వాన ముసులు పెట్టినట్టే కూరుస్తున్నది మంచు. ఇక ఎతున్నోడు అడిగితే ఎతలేనోడు కథ అడిగినట్టు గీ మోపున మంచు పడుతుంటే నరాలు పగ్గాలు బయటికి గుంజినట్టే ఈగం పెడుతుంటే అల్లూరి జిల్లా పాడేరులున్న వంజంగి మేఘాల కొండ మీదకి పర్యాటకులు పొట్టు వస్తున్నారు. మొగుల మీదంగా పడేటి పాల సముద్రం వంటి పొగ మంచు అందాలని ఎచ్చగా తాకేటి సూర్య కిరణాలను చూసి మురిసిపోతున్నారు. అంతేకాదు గా మంచు చేయంగా విమానాలు కూడా నడవకుంటాయినాయట. సోమవారం పొద్దుగాల పట్నంలో ఉన్న శంషాబాద్ విమానాల స్టేషన్ల దిగేటి విమానాలు దిగకుండా వెనకకు మళ్ళీపోయినాయట. ఇగో ఇట్టకి ఈగానికి లేక 24 గంటలు ఇంట్లో కుంపడి పెట్టుకునేటి కథ అవుతున్నది పబ్లిక్ కు. ఇట్టా గరం మంటలు వేసుకొని ఎచ్చగైతున్నారు. చూస్తుంటే శివరాత్రి దానిక ఇట్టనే సుక్కలు చూపించేటట్టే ఉన్నది బౌండరీ సాలి. ఎట్టయితుందో ఏమో చూడాలి. ఇక ఫేమస్ కావాలని బగ్గా ఆశ ఉంటే మాజీ మంత్రి మల్లన్నను ఆదర్శంగా తీసుకోవాలి. పాలమ్మాలే, పూలమ్మాలే, దండిగా పైకం వెనకేయాలి. అటెంక రాజకీయాలకు గిట్ల పోయి ఫేమస్ కావాలంటే బిజినెస్ మ్యాన్ సినిమాను 10 మాటలు చూడాలి. అంతేగాని ఏం యూతో ఏమనుల్లా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తోటి ఫేమస్ గానికి నెరీబర్ తెగిస్తుర్రు. అందుకే మల్లో దమ్మార్చుకున్నాడు ఆర్టీసీ పెబ్బ సజ్జనార్ సారు. ఆయన రీల్స్ చేస్తే సజ్జనార్ సార్కి ఏమైంది అని అనుకుంటురు కదా. అయితే ఇగో గి చూడుర్రి. చూస్తున్నారా ఫేమస్ గానికి ఎంత దిగజారిపోతున్నారో. నెరీ అందున ఆడపిల్ల గిట్ల చేసుడు అంటే ఏమన్నా పద్ధతేనా? అమ్మాయి అంటే ఎట్లుండాలి, ఎట్లా మెదలాలి? గిట్ల చేస్తే అందరికి ఏం మెసేజ్ పోతుంది చెప్పుర్రి. రీల్స్ చేసుకొని చెయ్యంగా ఎవరు వద్దన్నారు కానీ ఓ పద్ధతి పాడు అన్నది ఉండాలి కదా. నెరీ ట్రాఫిక్ లో చేసుడు ఏం పద్ధతి అన్నట్టు పద్ధతి పాడువాడ. మళ్ళా చేసిన పని కూడా హవ్వా అనేటట్టు ఉన్నది. సోషల్ మీడియాలో పొట్టు తిరుగుతుంది ఈ వీడియో. అందుకే గిది చూసి నెత్తి నోరు కొట్టుకుంటుర్రు ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళంతా. ఇక గిదే ముచ్చట ఆర్టీసీ పెబ్బ సజ్జనార్ సార్ చెవుల పడేటాళ్లకు గిదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మళ్ళా క్లాస్ వీకిండు యూత్ పొల్లగాళ్లకు. ఇదేం కథ, ఇదే ముచ్చట ఫేమస్ గానికి గిట్ల చేస్తారా ఎక్కడన్నా అని అనుకుంటా ఓ దిక్కు కోపం చేసుకుంటేనే ఇంకో దిక్కు మస్తు బాధపడ్డాడు సారు. యూత్ కు గింత పిచ్చితనం ఉండొద్దన్నట్టు చెప్పుకొచ్చిండు. యూత్ అంటే నలుగురికి ఆఖరికి వచ్చేటట్టు పనులు చేయాలి, నలుగురికి ఆదర్శంగా నిలవాలి అని గట్టిగా హితోబోధ చేసిండు. సోషల్ మీడియా మత్తుల పడి చిత్తు కావద్దని కోరిండు. ఓ దిక్కు బుద్ధి మాట చెప్పుకుంటేనే ఇంకో పక్క గట్టిగానే అరుచుకుండు సారు. రాత్రికి రాత్రే పాపులర్ గానికే నడి రోడ్డు మీద ఈసొంటి ఎర్రేషాలు వేయొద్దు, చుట్టుపక్కల ఉన్నోళ్ళని తిప్పల పెట్టొద్దు అని గట్టిగా మందలిచ్చిండు. ఇట్లా ఇదివరకు యూత్ పొలగాళ్ళ షిడగతి శాతలు చూసి ఎన్ని మాటల బుద్ధి మాట చెప్పిండో లెక్కేలేదు సజ్జనార్ సార్. అయితే ట్విట్టర్ గూట్ల వీడియోలు పెట్టుకుంటే ఎన్నో మంచి మాటలు చెప్పుకొచ్చిండు కానీ మారుడన్న ముచ్చటే లేదు.
ఆయన చెప్తే ఇన్ననోళ్ళను షడంగా చూడాలి అన్నారు పెద్దలు. ఈ సొంటోళ్ళను చూసుకుంటా పోవుడు తప్ప చేసేది ఏం లేదు. అధికారులు కూడా అదే పని చేస్తుర్రు ఈ నడుమ. అందుకే ఈగింత రెచ్చిపోతుర్రు యూత్. మరి దీనికి విరుగుడు ఉన్నదో లేదో చూడాలే. ఇవాళ రేపు చిన్న చిన్న ముచ్చట్ల మీద కూడా పెద్ద పెద్ద లొల్లులైతున్నాయి. బిర్యానీలకు రైతా ఇయ్యలేదని, టిఫిన్లకు అడిగినంత చట్నీ పోయలేదని పొట్టు లడాయికి దిగుతుర్రు ఆడాడ కొందరు. ఆఖరికి రూల్ ప్రకారంగా నడుచుకున్నా కూడా అట్లెట్లా చేస్తారని వట్టిగా దవడం పెట్టుకుంటుర్రు. సలార్ సినిమా నడుస్తున్నది కదా ఇప్పుడు టాకీస్లల్లా. ఇగో గీడో టాకీస్ కాడ సొంటి లొల్లి జరిగిందో చూడుర్రు మీరే. చదవక ముందేమో కాకరకాయ, చదివినాక కీకరకాయ అన్నట్టే ఉంటది అప్పుడప్పుడు కొందరు పబ్లిక్ తీరు. ఇగో గీడ ఓ కాక ముచ్చట కూడా అట్లే ఉన్నది. సలార్ సినిమా చూడనికి పొల్లగాళ్లకు అనుమతి లేదంటే అంతెత్తు ఎగిరింది. ఏది మంచో ఏది చెడో నాకు తెలియదా, నా దగ్గరనే రూల్స్ మాట్లాడతావా అన్నట్టే ఫైర్ అయ్యింది అక్క. టాకీస్ లోపటికి పోతుంటే బుడ్డ పొల్లగాళ్లకు అనుమతి లేదని ఆగబట్టిర్రట గల్మకాడ ఉండేటోళ్ళు. గంతే ఇక గట్టిగా వాదించుకున్నది అక్క. ఇక ఆడోళ్ళ వాదన ఎట్లుంటదో తెలుసు కదా. And how could you question me? మీ పిల్లల్ని తీసుకొని because ఈ రోజు ఆ టాపిక్ వచ్చింది. అది అట్లుంటది అక్క. ప్రభాస్ ఫ్యాన్స్ ఎట్లనో ఏమో మరి. సినిమాకు పొల్లగాళ్లను వద్దన్నందుకు టాకీస్ ముంగట్నే టాకీస్ వాళ్ళకే ఫ్రీ సినిమా చూపెట్టింది. నిజానికైతే సలార్ సినిమా ఏ సర్టిఫికేట్ సినిమా అంత రక్తపాతమే ఉంటది. అంటే బుడ్డ పొల్లగాళ్లకు ఇసొంటి సినిమాలకు ఎంట్రీ ఉండదన్నట్టు. మరి ఇంగ్లీష్ గంతగానం మాట్లాడుతుంది చదువుకున్న గీ అక్కకు గా మాత్రం తెలియదా ఏ సర్టిఫికేట్ సినిమాకు ఎవరు పడితే వాళ్ళు రానీకే ఉండదని? మరి లొల్లి పొల్లగాళ్లను వద్దన్నందుకే వచ్చిందా లేకుంటే ఇంకేదానికన్నా వచ్చిందా? ఒకేళ్ళ పొల్లగాళ్లను వద్దన్నందుకే వచ్చుంటే అక్క వాదన తప్పే. ఇది ఏ మాత్రం పద్ధతి కాదు. అట్లాగాక ఇంకేమన్నా వేరే ముచ్చటైతే ఏమైందో ఇక వాళ్ళకే తెలియాలి. ఉప్పల్లో ఒక టాకీస్ కాడ జరిగింది గిట్లా. ఇగో చూస్తురు కదా పబ్లిక్, సలార్ సినిమా చూడనీకి పొల్లగాళ్లకు అనుమతి లేదు. జర్ర తెలుసుకొని టికెట్లు బుక్ చేసుకోర్రి. అట్లా తెలుసుకోక లేని పరిశాలు దేకుర్రి. ఇంటున్నారా? చలో మరి ఇవన్నమాట పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.